9వ తరగతి నూతన వాచకంలో పద్యభాగంలోని 5వ పాఠము స్నేహం. ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దేవుడు అన్ని చోట్ల తాను ఉండడానికి వీలుకాక అమ్మను సృష్టించాడంటారు. అంతేకాదు, తల్లిదండ్రుల ప్రేమానురాగాలను, తోబుట్టువుల ఆత్మీయతను, గురువుల మార్గదర్శనాన్ని ఒకే వ్యక్తి నుండి పొందడానికి మరో రూపాన్ని కూడా సృష్టించాడంట సృష్టికర్త. అతడే స్నేహితుడు. లోకజ్ఞానం తెలిసాక ఎందరో తారసపడతారు. జీవితంలో వారిలో ఒకరిద్దరు మనసుకు దగ్గరవుతారు. స్నేహం పొటమరించే ఆప్తమిత్రులు అవుతారు. చిన్ననాటి స్నేహం చిరకాలం నిలుస్తుందట. కాకి ఎంగిలి స్నేహం కలకాలం ఉంటుందంట. ఎలాంటి అరమరికలు లేని అతీతమైన బంధుత్వం స్నేహం. అలాగని అన్ని స్నేహాలు ఒకలాగే ఉండవు. చెడ్డవారి స్నేహం ఉదయపు నీడ లాంటిది అంటారు. అది ముందు అధికంగా ఉండి క్రమక్రమంగా తగ్గుతూ పోతుంది. సజ్జనుల సాంగత్యమే ఉత్తమ మైత్రికి మూలము. ఆజ్ఞాపాలనలో సేవకులు, కష్టాలు వచ్చినప్పుడు బంధువులు, సంపదలు కోల్పోయినప్పుడు భార్య, ఆపద సమయాల్లో మిత్రుల విశ్వాసం వ్యక్తమవుతుందని చెబుతుంది ఆర్షధర్మం. ఆజ్ఞా నిర్వహణలోనైనా, కష్టకాలంలోనైనా, సంపదలు కోల్పోయినప్పుడైనా, ఆపద సమయాల్లోనైనా ఆదుకునే గుణమున్నవారే నిజమైన స్నేహితులు. సరసజేరి నిన్ను సంస్తవమునరించు వారలెల్ల సఖులు గారు నీకు. సరసజేరి నిన్ను సంస్తవమునరించు వారలెల్ల సఖులు గారు నీకు. కష్టకాలమందు గాచువాడొక్కండే నిక్కమైన సఖుడు నీకు తలపా. కష్టకాలమందు కాచువాడొక్కండే నిక్కమైన సఖుడు నీకు తలపా. నీ పక్కన చేరి నిన్ను పొగుడుతూ ఉండే వారంతా నీకు స్నేహితులు కారు. నీకు కష్టాలు ఎదురైనప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నీతో ఉన్నవాడే నిజమైన మిత్రుడు అని తెలుసుకోవాలని కందుకూరి రుద్రకవి గారు అన్నారు. మన పురాణాలు, ఇతిహాసాలలో ఎన్నో రకాలైన స్నేహధర్మాలు కనిపిస్తాయి. స్నేహధర్మాన్ని, స్నేహం గొప్పతనాన్ని గురించి కవి బ్రహ్మ తిక్క శ్రీ మదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలో ఇలా చెప్పారు. మైత్రిం పోలెడు ధర్మము ధాత్రీ దివిజులకు లేదు. దాని నడపినన్ పుత్రా ఏ కర్మంబు పవిత్రతయును వలవదది వివేకము చేర్చున్. మిత్రత్వమునకు సమానమైన ధర్మం భూమండలంలో లేదు. స్నేహాన్ని నడిపించేది స్నేహధర్మం. ఇది మిక్కిలి పవిత్రమైనది. ఆ స్నేహం వివేకాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని నిలుపుతుంది. కాబట్టి ప్రతి మనిషి తమ జీవితంలో మంచి మిత్రులను పొందాలి, మైత్రి మాధుర్యాన్ని అనుభవించాలి. స్నేహితులు లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. మిత్రులు ఉత్తమ, మధ్యమ, అధమ మిత్రులని 3 రకాలుగా ఉంటారు అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఇలాంటి వారి స్వభావాన్ని తెలిపే కథలు అన్ని కాలాలలో, అన్ని వాంగ్మయాల్లోనూ కనిపిస్తాయి. అందులో శ్రీకృష్ణ కృచేళ్ల మైత్రి, శ్రీరామ సుగ్రీవుల స్నేహం, దుర్యోధన కర్ణుల మిత్రత్వం, ద్రోణుడు ద్రుపదుని సఖ్యం, ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. బాల్య స్నేహం. దారిద్ర్యానికి ప్రతిరూపం కుచేలుడు, అష్టైశ్వర్యాలతో తొలితోగే ఆగర్భ శ్రీమంతుడు శ్రీకృష్ణుడు. వారిద్దరూ చిన్నతనంలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసేవారు. అప్పుడు ఏర్పడ్డ స్నేహం జీవితాంతం కొనసాగింది. విద్యాభ్యాసం తరువాత విడిపోయిన వారు చాలా కాలానికి కలుసుకునే అవకాశం వచ్చింది. దానికి కారణం కుచేలుని దారిద్ర్య స్థితి. ఒకరోజు కుచేలుని భార్య ఆయనతో ఇలా అన్నది. వరదుడు సాధు భక్త జన వత్సలుడు ఆర్త శరణ్యుడు ఇందిరావరుండు దయాపయోనిధి భగవంతుడు
కృష్ణుడు తాన్ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగా ఉన్నవాండు నీవు అరిగిన మిమ్ము చూచి విభుండు అప్పుడు ఇచ్చు అనూన సంపదల్. నీవు అరిగిన మిమ్ము చూచి విభుండు అప్పుడు ఇచ్చున్ అనూన సంపదల్. ఓ స్వామి, శ్రీకృష్ణుడు మీ స్నేహితుడు కదా, ఆయన్ను దర్శిస్తే మన కష్టాలు తొలుగుతాయి అన్నది. అయితే మిత్రుని వద్దకు వట్టి చేతులతో వెళ్ళడం బాగుండదు కదా అని కుచేలుడు అన్నాడు. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు, నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాద పద్మంబులాశ్రయింపంగచనుట పరమశోభనమా చక్రపాణికిప్పుడు కానుకేమైనా కొంపోవన్ కలదే మనకు, కానుకేమైనన్ కొనిపోవన్ కలదే మనకు. అలా కుచేలుడు అనగానే అతని భార్య కొన్ని అటుకులను జీర్ణ వస్త్రంలో మూటకట్టి ఇచ్చింది. కుచేలుడు ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుని మందిరానికి చేరుకున్నాడు. బాల్య స్నేహితుడిని చూడగానే శ్రీకృష్ణులో ఉత్సాహం ఉరకలేసింది. కనిడాయంచనునంతన్ కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతున్ కృషీభూతాంగో జీర్ణంబరున్ ఘన తృష్ణాతుర చిత్తున్ హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతనే చూచి సంభ్రమావిలోలుండై దిగెన్ తల్పమున్. అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగెన్ తల్పమున్. శ్రీకృష్ణుడు సువర్ణమణిమయ తల్పం నుండి దిగి పరుగు పరుగున వచ్చి బాల్య స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. అత్యంత ప్రేమతో తన హంసతూలిక తల్పంపై కుచేలుణ్ణి సాదరంగా కూర్చోబెట్టుకున్నాడు. చొరవతో మిత్రుడు తెచ్చిన అటుకుల మూటను విప్పి ఆత్రంగా తిన్నాడు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైనన్ పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరానముగనే ఏను భుజింతున్. భక్తితో గోరంత సమర్పిస్తే కొండంత ప్రతిఫలాన్ని ప్రసాదించే భగవంతుడైన శ్రీకృష్ణుడు తన మిత్రునికి సమస్త సంపదలు కలుగచేసి కష్టాలను తొలగించాడు. ఉత్తములతో స్నేహం చేస్తే మనకు కష్టాలు పాపాలు పోతాయి, ఆనందం ఐశ్వర్యం సౌఖ్యం కలుగుతాయి అనడానికి కృష్ణ కుచేళ్ల స్నేహం ఉదాహరణగా చెప్పవచ్చు. అందలమెక్కిన బాల్య స్నేహితుని మరువకపోవడం విశేషం. సత్పురుషుల స్నేహం. సీతాపహరణంలో శ్రీరాముడు వికల మనస్కుడై ఉన్నాడు. సీతను అన్వేషిస్తూ ఋష్యముఖ పర్వత ప్రాంతాన్ని రామలక్ష్మణులు చేరుకున్నారు. ఇంతలో ఒక యతివేషంలో హనుమ వచ్చాడు. తనను సుగ్రీవుడు పంపాడంటూ ఇలా చెప్పాడు. మీతో సఖ్యము చేయగన్ జ్రేతో గతిన్ అతడు వాంఛ చేయుచునుండెన్ నాతోడ వార్త నంపెను వే తెలియగమిమ్ము చలిత వేషముతోడన్. ఓ రామచంద్ర ప్రభు, మా వానర రాజైన సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలని ఆశిస్తున్నాడు. మీరు కలిసి మిత్రులవుటయ మాకు జక్షురస్థి భావ చారితార్థ్య అఖిల సృష్టి సారమైనది ఒక్కండే హరయ సాధుజన సమాగమంబు. హరయ సాధుజన సమాగమంబు. మహాపరాక్రమవంతులైనటువంటి మీరు సర్వసమర్థుడైన మా వానరరాజు సుగ్రీవుడు స్నేహితులైతే మాకు సమస్త లోకానికి
మాకు సమస్త లోకానికి అధిక సంతోషంతో పాటు లాభం చేకూర్చుంది అని చెప్పి హనుమంతుడు సుగ్రీవునితో రామలక్ష్మణ సమాగమం ఏర్పాటు చేశాడు. వారు అగ్నిసాక్షిగా మిత్రులై ఈ విధంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ మేని లోపల ప్రాణమెన్నాళ్ళు ఎసలారుచుండు, నీ మైత్రి అన్నాళ్ళు నాకు నిరుపాయ నిర్నిద్రమొప్పు. ఈ మేని లోపల ప్రాణమెన్నాళ్ళు ఎసలారుచుండు, నీ మైత్రి అన్నాళ్ళు నాకు నిరుపాయ నిర్నిద్రమొప్పు. తాము ప్రాణాలతో ఉన్నంతకాలము తమ స్నేహం కొనసాగుతుందని శ్రీరామ సుగ్రీవులు ఇరువురు భాష చేసుకున్నారు. సీతాన్వేషణలో సుగ్రీవుడు కీలక పాత్ర పోషించాడు. రామరావణ యుద్ధంలో తన వంతు సహాయ సహకారాలు అందించాడు. శ్రీరాముడు మహాబలవంతుడైన వాలిని సంహరించి సుగ్రీవుని భార్య రుమకు విముక్తి కలిగించాడు. సుగ్రీవుని కిష్కింధ రాజ్యానికి రాజుగా చేశాడు. ఒక సమర్థుడు మరొక సమర్థునితో స్నేహం చేసి స్వకార్యాన్ని మిత్రకార్యాన్ని చక్కబెట్టుకున్నారు. తద్వారా లోక కళ్యాణానికి కారకులయ్యారు. సమర్థుల స్నేహానికి దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు. వైర స్నేహం. అధికార గర్వంతో బాల్య స్నేహితుని తోలనాడిన వైనం ద్రుపద ద్రోణుల కథలో చూడవచ్చు. ద్రుపదుడు ద్రోణాచార్యుడు బాల్య స్నేహితులు. భరద్వాజ ఆశ్రమంలో అగ్నివేశుడనే గురువు వద్ద సకల విద్యలు అభ్యసించారు. ద్రుపదుడు కాలాంతరంలో రాజు అయ్యాడు. అతనికి రాచరికంతో పాటు గర్వం కూడా తలకెక్కింది. ద్రోణుడు ఉదర పోషణార్థం పరశురాముని చేరాడు. ఆయన అస్త్రశస్త్ర విద్యలు నేర్పాడే తప్ప ధన సాయం చేయలేదు. చివరికి బాల్యమిత్రుడైన ద్రుపదుడిని చేరాడు. ఆవుని దానంగా కోరి వచ్చిన తన బాల్యమిత్రుడైన ద్రోణాచార్యుని చూసి ద్రుపదుడు ఇలా అన్నాడు. సమశీల శృతయుతులకు సమధనవంతులకు సమసుచారిత్రులకు తమలో సఖ్యమును వివాహము అగున్గా, అగునే రెండు అసమానులకు, అగునే రెండు అసమానులకు. సమానమైన స్వభావము, విద్య, సంపద, ప్రవర్తన కలవారి మధ్య మాత్రమే స్నేహం ఏర్పడుతుంది. నీతో నాకు స్నేహితమేమిటంటూ తమ బాల్య స్నేహాన్ని అవహేళన చేశాడు. అంతేకాక ధనమదంతో ఇలా అన్నాడు. ధనపతితో దరిద్రునకు దత్వవిదుండగు వానితోడ మూర్ఖునకు, ప్రశాంతుతోడ కడు క్రూరునకున్, రణశూరుతోడ భీరునకు, వరూధితోడ అవరోధికి, సజనుతోడ కష్టదుర్జనునకున్, ఎవ్విధంబునను సఖ్యము తానొడగూడ నేర్చునే. ధనవంతునితో దరిద్రునికి, జ్ఞానితో మూర్ఖునికి, శాంతంగా ఉండేవానితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచం కలవానికి కవచం లేనివానితో, మంచివానికి చెడువానితో ఎప్పటికీ స్నేహం కుదరదని కఠినంగా పలికాడు. దానితో వారి స్నేహం చెదిరి బద్ధ విరోధంగా మారింది. అవమాన భారంతో కృంగిపోయిన ద్రోణుడు స్నేహధర్మాన్ని పాటించని ద్రుపదుడిని బంధించి పట్టి తెచ్చిమ్మని తన శిష్యుడైన అర్జున్ని గురుదక్షిణగా అడిగాడు. స్నేహితులను స్నేహాన్ని కించపరిచే వారి స్వభావానికి ఇదొక మచ్చుతునక. స్వార్థ స్నేహం. దుష్టులతో సహవాసం జీవితాన్ని ఎలా బలి తీసుకుంటుంది అనడానికి కర్ణ దుర్యోధనుల మైత్రి ఒక నిదర్శనం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతుంది. కర్ణుడు అసమాన శౌర్యాన్ని ప్రదర్శించాడు. అది దుర్యోధనుని మనసులో స్నేహబీజాలు నాటింది. కర్ణుని అవమానిస్తుంటే దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. తన కుటిల బుద్ధిని ప్రదర్శించడానికి, తన పంతాన్ని నెగ్గించుకోవటానికి వీరుడైన స్నేహితుడు దొరికాడని భావించాడు. స్వార్థంతో కర్ణుని అంగరాజ్యానికి రాజుగా చేశాడు. దానికి కృతజ్ఞతగా కర్ణుడు ఇలా అన్నాడు. బృహదబ్ది
మేఖలాఖిల మహీతల క్షత్రవర సమక్షమున మహామహిమాన్వితునిగా నన్నును మహీషుగా చేసి అతి సమర్థత వెలయున్. సమస్త భూమండలంలోని రాజుల సమక్షంలో నన్నెంతో గౌరవించి రాజుగా చేశావు. దీనికి ప్రతిగా నేనేమి చెయ్యాలో చెప్పు అని కర్ణుడు దుర్యోధనుడిని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు కలకాలం నీ స్నేహం కావాలి అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి అంతరాత్మ హెచ్చరిస్తున్నప్పటికీ కర్ణుడు దుర్యోధనుడితో చెలిమి చేశాడు. దుష్ట చతుష్టయంలో ఆ స్నేహితులు ప్రధాన పాత్ర వహించారు. దానత్వంలో అసమానుడైన కర్ణుడు దుర్యోధనుని దుష్టబుద్ధికి స్వార్థంతో కూడిన స్నేహానికి బలైపోయాడు. ఇతిహాసంలో ఒక దుష్ట పాత్రగా మిగిలాడు. స్నేహితుడు స్వార్థపరుడైతే జరిగే అనర్థాలకు ఈ స్నేహం ఉదాహరణగా నిలుస్తోంది. విదురుడు హెచ్చరించిన, కుంతి ప్రాధేయపడిన, కృష్ణుడు మందలించిన కర్ణుడు స్నేహం ముసుగులో దుర్యోధనుడు పన్నిన విషవలయం నుండి బయటపడలేకపోయాడు. ప్రతి మనిషి స్నేహస్తం చాచాలి, స్నేహమాధుర్యాన్ని ఆస్వాదించాలి. ఆ స్నేహం వ్యక్తి శ్రేయస్సును, సమాజ హితాన్ని కోరుకున్నదై ఉండాలి. కలలోన ఏమియో కపట కృత్యములేక కడసాగు గుణముల కలిమి చెలిమి ధనమనోవంచకత్వము లేశమును లేక ఏపు దీపించిన ఎలమి చెలిమి ఒండరు మధులలో నరపారలు లేక ప్రాపుదాపుననైన బలిమి చెలిమి ప్రాణంబులై వింతలెదలేక హత్తినదగు జయం బలిమి చెలిమి ఎలని కెడమీక తగువగల్ కలిమి చెలిమి చూచి వారించు పెరవారి జులిమి చెలిమి ఊళ్ళో సంగరిపుల చేనులిమి చెలిమి చెప్పని కనీల వారల చెలిమి బలిమి చెప్ప ఇకనేల వారల చెలిమి బలిమి. తెనాలి అన్నయ్య కవి రచించిన సుదక్షిణ పరిణయంలో కలలో కూడా ఎటువంటి మోసం తలపెట్టకుండా చిట్ట చివరిదాకా పయనించి మంచి గుణాల మేలు కలియక స్నేహం. మిత్రుని కోసం ధనాన్ని వదులుకోవడానికి, కోరికలను అదుపులో ఉంచుకోవడానికి కొంచెమైనా సందేహం చూపనిదే నిజమైన స్నేహం. ఇద్దరి మనసులో ఎటువంటి అరమరికలు లేకుండా అభిమానాన్ని పెంచే బలమైన ఆయుధమే స్నేహం. ప్రాణానికి ప్రాణమై కొద్దిపాటి ఎడబాటు కూడా లేకుండా హృదయానికి హత్తుకునే ఆత్మీయ భావనే స్నేహం. ఇలాంటి స్నేహం పంచడానికి, పొందడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నించాలి. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా తమ మధ్య ఉన్న తగువులు నివారించే శక్తి గలది చెలిమి. శత్రువులను నశింపచేసే అజేయ శక్తి స్నేహం. కాబట్టి స్నేహితుని ఎంపిక చేసుకోవడంలోనే జాగరూకులై ఉండాలి, విజ్ఞత ప్రదర్శించాలి. సన్మార్గం వైపు నడిపించగలరని నమ్మిన వారితో స్నేహం పెంచుకోవాలి. మైత్రి మాధుర్యాన్ని పంచుకోవాలి. సుఖమయ జీవితాన్ని కొనసాగించాలి. తద్వారా వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి కూడా జరుగుతుంది. చూసారు కదా విద్యార్థులు, మనము ఈ పాఠంలో రకరకాలైనటువంటి వ్యక్తుల మధ్య స్నేహము ఎలా మంచిని చేకూరుస్తుందో, చెడును చేకూరుస్తుందో అనేది తెలుసుకున్నాము. మరొక వీడియోలో మరొక పాఠాన్ని గురించి తెలుసుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.